సాధారణంగా వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు అంటే 70-75 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ వ్యాయామం చేయడానికి కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు. యాక్చువల్గా 75 ఏళ్ళు 80 వచ్చిన వాళ్ళు కూడా వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, జిమ్లో చేసేవాళ్ళు కూడా మనకు ఉంటారు. కానీ ఓవరాల్గా వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాలామంది ఎక్సర్సైజెస్ అనగానే కొద్దిగా బద్దకిస్తారు. ఎందుకంటే అది ఇంట్లోంచి కదలడానికి భయం అవ్వచ్చు, రోడ్డు మీదకి వెళ్ళడానికి భయం అవ్వచ్చు, విజిబిలిటీ ప్రాబ్లం అవ్వచ్చు, ట్రాఫిక్, కుక్కలు ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ అదే ఇంట్లోనే కనుక ఒక ప్యాకేజ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కనుక చేసుకోగలిగితే కనుక వాళ్ళకి ఆరోగ్యం బాగుండడంతో పాటు చాలా సేఫ్గా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడం కుదురుతుంది. అంచేత ఈ వీడియోలో నేను రోజు ఒక పొద్దున్న ఒక అరగంట 25 నిమిషాలు టు 30 నిమిషాలు ఒక ప్యాకేజ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకునేటట్టుగా ఏమైనా ఉన్నాయన్నది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదే విషయం అందరికీ అండర్స్టాండ్ అయ్యేటట్టుగా ఇంకొకసారి ఇంగ్లీష్లో చెప్పేసి నేను అప్పుడు ఆ ఎక్సర్సైజెస్ మీకు నాకు తెలిసినంత మటుకు చేసి చూపిస్తాను. ఇన్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్ హెజిటేట్ టు అటెంప్ట్ ఫర్ ఎక్సర్సైజ్, పర్టికులర్లీ దోస్ బియాండ్ 70 and 75. They are afraid to go out either because of traffic problems or visibility or dogs menace or due to lack of enthusiasm. But for such people to do exercise at home without any difficulty, I want to show a package of about half an hour exercises for all parts of the body. బాడీలో ఉన్న అన్ని పార్ట్లకి ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఉన్నంతలో వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చని నా ఉద్దేశం. నౌ ఐ విల్ స్టార్ట్ ది ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే కూర్చుని చేసుకునేవి, 2 నుంచుని చేసుకునేవి, 3 పడుకుని చేసుకునేవి. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. యూ జస్ట్ అబ్జర్వ్ ది ఎక్సర్సైజెస్, యూ విల్ ఆటోమేటికల్లీ అండర్స్టాండ్ హౌ టు డూ ఇట్.